హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ర్యాంక్ నలిటీ థియరం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. తర్వాత కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కొన్ని డిస్కస్ చేసుకుంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. స్టేట్మెంట్ చూద్దాం. లెట్ యూ ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ బి టూ వెక్టార్ స్పేసెస్ అండ్ టీ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి be a linear transformation. Let U be the finite dimensional vector space. Then rho of t plus v of t equals to dim u. అంటే ఇక్కడ టూ వెక్టర్ స్పేసెస్ తీసుకున్నాం, యూ ఆఫ్ ఎఫ్, వి ఆఫ్ ఎఫ్. టీ అనేది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి. ఇక్కడ యూ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. అప్పుడు రో ఆఫ్ టీ అండ్ వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు dim u అని మనం ప్రూవ్ చేయాల్సింది. అండ్ ఇక్కడ మనకు కొన్ని బేసిక్ టాపిక్స్ మీద ఐడియా ఉండాలండి. లైక్ రేంజ్ స్పేస్ అంటే ఏంటి, నల్ స్పేస్ అంటే ఏంటి, అండ్ ఫైనైట్ డైమెన్షన్ అంటే ఏంటి, అవన్నీ కొద్దిగా తెలిస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేనైతే అవి డిస్కస్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ప్రూఫ్ అనేది మనం చేద్దాము. అండ్ వీటి మీద సమ్స్ కూడా ఇవ్వచ్చు, ర్యాంక్ కనుక్కోమని, నలిటీ ఫైండ్ అవుట్ చేయమని. అది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ బేసిక్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే రేంజ్ స్పేస్ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రేంజ్ స్పేస్ అంటే చూడండి. లెట్ యూ ఆఫ్ ఎఫ్ and v of f be two vector spaces and t mapping from u to v be a linear transformation. The range of t is defined as the set range t equals to r of t is equals to t of alpha. Alpha belongs to u and r of t is a subspace of v or subset of v. ఇక్కడ ఆర్ ఆఫ్ టీలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే టీ ఆఫ్ ఆల్ఫాలా ఉంటాయి, వేరే ఆల్ఫా అనేది యూలో అయితే ఉంటుంది. ఆర్ ఆఫ్ టీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ వి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత ఎక్కడైనా యూజ్ అవకాశం ఉంది. అండ్ ర్యాంక్ అంటే ఏంటంటే డినోటెడ్ బై రో ఆఫ్ టీ. అండ్ ర్యాంక్కి డైమెన్షన్ కడితే రేంజ్కి డైమెన్షన్ కడితే ర్యాంక్ అంటాం. ఇప్పుడు నల్ స్పేస్, యూ ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ బి టూ వెక్టర్ స్పేసెస్, టీ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు బి a linear transformation. The null space is denoted by n of t is a set of all vectors alpha belongs to u such that n of tలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, alpha belongs to u, t of alpha equals to 0 bar and belongs to v. n of t is a subset of u. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. n of t is a subset of u. అండ్ నలిటీ ఏంటంటే డినోటెడ్ బై రో వి ఆఫ్ టీ. నల్ స్పేస్కి డైమెన్షన్ కడితే దాన్ని నలిటీ అంటాం. ఓకేనా, నల్ స్పేస్కి డైమెన్షన్ కడితే నలిటీ అవుతుంది, దాన్ని వి ఆఫ్ టీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. A vector space V of f is said to be finite dimensional if there exists a finite subset S in V such that L of S equals to V. అంటే ఏంటి అవ్వాలి, ఫైనైట్ సబ్సెట్ S in V ఎగ్జిస్ట్ అవుతూ L of S equals to V అవ్వాలి. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ఒక ఫైనైట్ సబ్సెట్ ఎస్ అనేది వీలో ఉండాలి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు వి అవ్వాలి, లీనియర్ స్పామ్ ఈక్వల్స్ టు వి అవ్వాలి. ఓకే. అండ్ బేసిస్ అంటే ఎస్ అనేది ఒక సబ్సెట్ వెక్టర్ స్పేస్కి. ఆ ఎస్ని బేసిస్ ఆఫ్ వి అని ఎప్పుడు చెప్తాం, ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు వి అవ్వాలి. ఈ రెండు అయితేనే బేసిస్ అని చెప్తాం. ఎస్ ఈజ్ బేసిస్ ఆఫ్ వి అని చెప్తాం. లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్ కాంబినేషన్ ఈక్వల్స్ టు 0 అయ్యి ప్రతి స్కేలారు 0 అవుతే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఇక్కడ మనకి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం అయితే యూజ్ చేస్తాం కదా, దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం.
వి ఆఫ్ ఎఫ్ అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ తీసుకొని అండ్ ఎస్ అనేది ఒక లీనియర్ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వి తీసుకుంటాం. దెన్ ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ బేసిస్ ఆఫ్ వి ఆర్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఎ బేసిస్ ఆఫ్ వి. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయ్యి లీనియర్ ఇండిపెండెంట్ అయితే దాన్ని బేసిస్ ఎక్స్టెన్షన్ కింద రాసుకుంటాం. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. అసలు ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? రో ఆఫ్ టీ ప్లస్ వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు డైమ్ యూ అని అయితే ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను, రో ఆఫ్ టీ ప్లస్ వి ఆఫ్ టీ ఈక్వల్స్ టు డైమ్ యూ అని. అండ్ గివెన్ ఏంటంటే అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా గివెన్లో రాయండి. లైక్ ఏమి ఇచ్చాడు, లెట్ యూ ఆఫ్ ఎఫ్ అండ్ వి ఆఫ్ ఎఫ్ బీ టూ వెక్టర్ స్పేసెస్ అండ్ టీ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి బీ అ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూ ఈజ్ ద ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. సేమ్ అదే రాశాను. అండ్ ఇందాకలా నల్ స్పేస్ చెప్పినప్పుడు ఎన్ ఆఫ్ టీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ యూ అని చెప్పాను. మీరు ఒకసారి అది చూస్తే రివైండ్ చేసి చూస్తే మీకు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ యూ అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. సో అలా అయితే ఎన్ ఆఫ్ టీ కూడా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అవుతుంది. సో నేను ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని రాస్తున్నాను. యూ ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ and n of t is also a finite dimensional vector space. సిన్స్లో ఏంటి రాస్తున్నానంటే n of t is a subspace of u of f. ఇందాక చెప్పాను కదా n of t is a subset of u of f అని, అదే రాస్తున్నాను. అండ్ నలిటీని ప్రూవ్ చేయడం చాలా ఈజీ అని ర్యాంక్ అంటే. సో ఫస్ట్ మనం నలిటీని అయితే ప్రూవ్ చేద్దాం. సో దానికి ఇక్కడ సిన్స్లో దానికి ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఎందుకు రాసానని కూడా రాశాను. సిన్స్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్ అనేది రీజన్ అది. అండ్ చెప్పాను కదా నల్టీని ప్రూవ్ చేయడం ఈజీ ర్యాంక్ అంటే. సో దానికి నేను లెట్ ఎన్ ఆఫ్ టీ అనేది ఎమ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో లెట్ డైమ్ ఎన్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎమ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. డైమ్ ఎన్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎమ్ అని రాసామంటే ఎన్ ఆఫ్ టీలో ఎమ్ వెక్టర్స్ అనే బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అయి ఉందని అర్థం. అంటే దేర్ ఎగ్జిస్ట్ అ బేసిస్ సెట్ విచ్ కంటైన్స్ ఎమ్ వెక్టర్స్. ఓకేనా? there exists a basis set which contains m vectors. m vectors అనే బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందని చెప్పాం. బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అయ్యిందంటే ఆ సెట్ రాసుకోవాలి కదా. సో కన్సిడర్ అ బేసిస్ సెట్, దాన్ని బి అనుకుంటున్నాను. బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఆ బేసిస్ సెట్ని బి అనుకుంటున్నాను. అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, సో ఆన్ ఆల్ఫా ఎమ్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఓకేనా? బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అయిందంటే ఏటయ్యాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు వి అయి ఉంటాయి. బేసిస్ సెట్ అయి ఉంటే ఏమై ఉండాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి అండ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు వి అయి ఉండాలి. సో దానికి నేను ఏం రాస్తున్నాను? బి ఈజ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు వి అయి ఉంటాయని చెప్పాను కదా, అదే రాస్తున్నాను. ఇప్పుడు బి ఏటవుతుంది? బి ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ B is subset of n of t and n of t is a subset of దేనికి? u of f. సో అదే రాస్తున్నాను. B is a subset of n of t, n of t is a subset of u of f. సో దాన్ని బట్టి ఏటవుతుంది?
B is a subset of U of F అవుతుంది. సో దేర్ ఫోర్ ఏటైంది, B is లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అండ్ B is సబ్సెట్ ఆఫ్ U of F అయింది. సబ్ స్పేస్ ఆఫ్ U of F అయ్యింది. సో ఇలా అయిందంటే బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం ఇట్ సెల్ఫ్ బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని మనం తీసుకుంటాం. ఈ రెండు ఏంటంటే బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం B కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ బేసిస్ ఆఫ్ U. బై బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం B అనేది U యొక్క బేసిస్ కింద ఎక్స్ప్రెస్ చేసుకోగలం. ఓకే, సో దాని యొక్క బేసిస్ సెట్ని ఈసారి S అనేది కన్సిడర్ చేస్తున్నాను. బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాను కదా, ఈ బేసిస్ ఎలా ఉంటుందంటే ఎస్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఇందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, α1, α2, α3 సో ఆన్ αmతో పాటు θ1, θ2, θ3 సో ఆన్ θk ఆఫ్ U of F. అంటే ఇక్కడ మనకి ఏంటి వచ్చింది, డైమ్ U ఈక్వల్స్ టు m+k. ఆల్రెడీ డైమ్ U అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, డైమెన్షన్ ఆఫ్ n of t ప్లస్ డైమెన్షన్ ఆఫ్ r of t ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం నల్లిటీ ప్రూవ్ చేసాం, తీసుకునేది అదే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డైమ్ r of t ఈక్వల్స్ టు k. ఓకే, డైమ్ r of t ఈక్వల్స్ టు k అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది. సో డైమ్ r of t ఈక్వల్స్ టు k అని రాసామంటే ఏటి ఎగ్జిస్ట్ అవుతుంది, సేమ్ బిఫోర్ లాగే దేర్ ఎగ్జిస్ట్ అ బేసిస్ సెట్ విచ్ కంటైన్స్ k వెక్టర్ ఎలిమెంట్స్. అంతే కదా, ఇలా రాసామంటే దాని మీనింగ్ అదేనండి. సో కన్సిడర్ ఈ బేసిస్ సెట్ని నేను ఒక S' కింద తీసుకుంటున్నాను. అండ్ మీకు ఇందాకలా రేంజ్లో చెప్పాను, రేంజ్ స్పేస్లో ఎలిమెంట్స్ అనేవి T of ఆల్ఫాలో ఎగ్జిస్ట్ అవుతాయని. సో ఇక్కడ మనం ఈ సెట్లో బేసిస్ సెట్లో S' అని కన్సిడర్ చేసుకొని అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే T of θ1, T of θ1, T of θ2, T of θ3 సో T of θk అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఎలిమెంట్స్ T ofలో ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలా రాసేసాను, బాగుంది. కానీ ఎలా వచ్చిందని ఇది ఇలా ఉంటుందని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, S' ఈజ్ బేసిస్ ఆఫ్ R of t అని ప్రూవ్ చేస్తే సరిపోద్ది. ఈ బేసిస్ అని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఏం చేయాలి, S' ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి అండ్ L of S' ఈక్వల్స్ టు R of t అని చెప్పాలి. ఓకే, సో S' ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏం చేయాలి, లీనియర్ కాంబినేషన్ అంతా 0 చేయాలి అండ్ ఎవ్రీ స్కేలార్ని 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, అండ్ L of S' ఈక్వల్స్ టు R of t. ఫస్ట్ ఏ ప్రూవ్ చేయాలంటే S' ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాలి. ఇండిపెండెంట్ అని చెప్పాలంటే స్కేలర్స్ కావాలి అండ్ వెక్టార్స్ కావాలి. ఆల్రెడీ మనకి వెక్టార్స్ ఉన్నాయి, T of θ1, T of θ2. సో స్కేలర్స్ మనం తీసుకోవాలి. లెట్ A1, A2, A3 సో ఆన్ AK అనే స్కేలర్స్ ఎగ్జిస్ట్ అయితే అనుకుందాం. లెట్ A1, A2, A3 సో ఆన్ AK బిలాంగ్స్ టు F స్కేలర్స్ సచ్ దట్ లీనియర్ కాంబినేషన్ కదా 0 చేయాలి. సో A1 θ1 A1 T of అది θ1 ప్లస్ A2 T of θ2 ప్లస్ సో ఆన్ AK T of θk ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్.
ఈ టీ అనేది తీసేసినాను. అప్పుడు ఏం రాసుకోవచ్చు, టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, తీసేస్తే ఇలా రాసుకోవచ్చు. A1 θ 1 + A2 θ ప్లస్ ఓన్ ఏకే θk = 0. ఈ A1 θ 1 A2 θ 2 అంతా 0 అవుతుంది. టీ అనేది 0 కాలేదు. ఈ 0 అంటే ఏంటి, నలిటీ అని అర్థం. అంటే బిలాంగ్స్ టు n of t. n of t సిన్స్ b is the basis of n of t. అంతే కదా, మనం ముందు కన్సిడర్ చేసుకున్నాం కదా b, ఆ సెట్ బేసిస్ కదా n of tకి. సో అందుకే ఈ A1 θ 1 A2 θ 2 ఇవన్నీ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ S కెన్ బి రిటన్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ ఎస్లో ఉన్న వెక్టర్స్ కింద రాసుకోవచ్చు లీనియర్ కాంబినేషన్. ఏంటి అది ఎస్ కాదు, బి. అది నేను తప్పు రాశాను, అక్కడ బి చిన్న కరెక్షన్ చేసుకోండి, ఓకేనా. బిలో ఉన్న వెక్టర్స్ లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు. A1 θ 1 + A2 θ 2 ప్లస్ సో ఆన్ ఏకే θk ఈజ్ ఈక్వల్ టు, మనకి అక్కడ α1 α2 α3 అయితే ఉన్నాయి, స్కేలర్స్ లేవు కాబట్టి B1 B2 ఏవో ఒక కన్సిడర్ చేసుకుందాం, అవి బిలాంగ్ టు F అనుకుందాం, ఓకే. ఇవన్నీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తున్నాను. B1 α1 + B2 α2 ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తున్నాను. అప్పుడు A1 θ 1 + A2 θ 2 ప్లస్ సో ఆన్ ఏకే θk మైనస్ B1 α1 - B2 α2 ప్లస్ సో ఆన్ మైనస్ BM αm = 0. వీటిని ఎలాగ రాసుకోవచ్చు, ప్లస్ ఆఫ్ మైనస్ కింద రాసుకోవచ్చు కదా. సో వాటిని అలా రాశాను. సో A1 θ 1 + A2 θ 2 సో ఆన్ ఏకే θk ప్లస్ ఆఫ్ మైనస్ B1 α1 ప్లస్ ఆఫ్ మైనస్ B2 α2 ప్లస్ ఆఫ్ మైనస్ BM αm సో ఆన్ = 0. This is a linear combination of vectors. This is a linear combination of vectors of S. ఈ ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి, α1 θ 1లో ఎస్లో ఉన్నాయి. ఎస్ అనేది బేసిస్ అయ్యిందంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి ఉంటుంది కదా. సో ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యిందంటే ఏంటి, మనం తీసుకున్న S' కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ A1 అవన్నీ రాసాం కాబట్టి, లైక్ ఎస్లో ఇన్ని ఎలిమెంట్స్ కింద రాసాం కాబట్టి మనం తీసుకునేవి కూడా అవే, ఓకేనా. ఇక్కడ A1 = A2 = A3 = AK = 0. సో B1 B2 కూడా 0. సో S' ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్, ఓకేనా. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది L of S' = now we have to prove that L of S' = R of t, that is L of S' is a subset of R of t. Since S' is a subset of R of t and L of S' is a linear span, L of S' is a subset of R of t అయిపోతుంది. Since S' is a subset of R of t and L of S' is a linear span, L of S' అనేది సబ్సెట్ ఆఫ్ R of t. అండ్ ఇప్పుడు ఒక θ అనేది ఒక ఎలిమెంట్ తీసుకుంటాను R of tలో, ఓకే. సచ్ దట్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. మనకి చెప్పాను కదా ఏంటి, రేంజ్ స్పేస్లోని T of ఆల్ఫా, నల్ స్పేస్ నుంచి రాస్తున్నామండి. ఇది θ బిలాంగ్స్ టు R of t, ఓకే. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ.
టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు టీటా, అది 0 కాదు, టీటా అవుతుంది. ఓకే, టీటా అవుతుంది. అది తప్పు రాశాను, చిన్నది టీటా కింద మార్చుకోండి, 0 కాదు. ఇప్పుడు ఒక ఆల్ఫా అనేది యూలో తీసుకుంటున్నాను. ఎస్ అనేది బేసిస్ ఆఫ్ యూ అయింది కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అండ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ స్కేలర్స్ ఎగ్జిస్ట్ అయితే సీస్ వాటిని డీస్ అనుకుంటున్నాను. అప్పుడు ఆల్ఫాని ఎలా రాయొచ్చు? C1 alpha 1 plus C2 alpha 2 of C3 alpha 3 so on Cm alpha m plus D1 theta 1 plus D2 theta 2 plus dk theta k. ఇప్పుడు T ఆఫ్ ఆల్ఫా ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాను. అప్పుడు T ఇంటూ C1 alpha 1 plus C2 alpha 2 plus so on Cm alpha m plus D1 theta 1 plus D2 theta 2 plus so on dk theta k. అప్పుడు T ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది? T ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు C1 T ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ C2 T ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ C3 సో ఆన్ Cm T ఆఫ్ ఆల్ఫా m ప్లస్ D1 T ఆఫ్ theta 1 ప్లస్ D2 T ఆఫ్ theta 2 ప్లస్ సో ఆన్ dk T ఆఫ్ theta k. ఇక్కడ మనకి T ఆఫ్ ఆల్ఫా 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది అండ్ సో ఆన్ T ఆఫ్ theta k ఆల్ఫా k ఈక్వల్స్ 0 అవుతుంది. ఎందుకంటే ఆల్ఫాలు అనేవి మనకి n ఆఫ్ టీలో ఉన్నాయి. n ఆఫ్ టీ అంటే నలిటీ అంటే ఈక్వల్స్ టు 0 అవుతాయి. ఓకే, ఇక్కడ ఆల్ఫాలన్నీ 0 అయిపోతాయి ఆల్ఫా k వరకు, అందుకే మనం వాటి ప్లేస్లో జీరోస్ పెట్టుకుంటాం. ఓకే, మనకి T ఆఫ్ ఆల్ఫా అంటే మనకి టీటా అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు C1 ఇంటూ 0 ప్లస్ C2 ఇంటూ 0 ప్లస్ C3 ఇంటూ 0 సో ఆన్ Cm ఇంటూ 0 ప్లస్ మనకి ఇప్పుడు మిగిలినవి ఏంటి? D1 T ఆఫ్ theta 1 ప్లస్ D2 T ఆఫ్ theta 2 ప్లస్ dk T ఆఫ్ theta k. ఓకే, T ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటి వచ్చింది మనకి? టీటా వచ్చింది. ఓకే, D1 T ఆఫ్ theta 1 ప్లస్ ఈ C1 అంతా 0 అయిపోతుంది, C1 C2 అన్నీ 0 అయిపోతుంది. మనం టీటా ఎందులో తీసుకున్నాం? L ఆఫ్ S. టీటా బిలాంగ్స్ టు L ఆఫ్ S. Therefore S dash is a subset basis of theta belongs to L of S. Therefore S dash is a basis of R of T and dim R of T equals to K. Okay, then dim of R of T plus dim N of T equals to M plus K. M plus K అంటే ఏంటి వచ్చింది మనకి? dim U ప్లస్ dim N of T is equals to M plus K. M plus K అంటే మనకి ఏంటి వచ్చింది? dim U. Therefore rho of T plus V of T equals to dim U. This is the proof we have to prove. చాలా ఈజీ, కొన్ని టర్మ్స్ తెలిస్తే హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.